హరే కృష్ణ. భక్తులందరికీ కూడా నిత్యానంద త్రయోదశి శుభాకాంక్షలు. మీ అందరికీ ఆ గౌరనితాయి యొక్క శ్రీ చరణాల పట్ల భక్తి, ఆ భగవంతుడి యొక్క పూర్తి అనుగ్రహ విశేషం కలగాలి అని స్వామికి ప్రార్థన చేస్తున్నాం. నీతాయి పద కమల కోటి చంద్ర సుశీతల. నితాయి పదకమల కోటి చంద్ర సుశీతల అని అంటారు. నిత్యానంద ప్రభు యొక్క కృప లేనిదే మనం మహాప్రభు యొక్క కృప పొందలేము అని చెప్తారు. నిత్యానంద ప్రభు యొక్క కృప లేనిదే బృందావనం మనకి అవగతం అవ్వదు. శ్రీ చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభు యొక్క కృప లేనిది అని చెప్తారు. నీతాయి పద కమల కోటి చంద్ర సుశీతల జై ఛాయే జగత జుడాయ్ హేనో నితాయ్ భీనే భాయ్. ఇక్కడ చూడండి, హేనో నితాయ్ భీనే భాయ్ రాధా కృష్ణ పైతేనాయ్. హేనో నితాయ్ మిలేనాయ్ రాధా కృష్ణ పై బెహనాయ్ అంటే నిత్యానంద ప్రభు యొక్క కృప లేనిదే రాధాకృష్ణులు మనకి కలగరు. దృఢ కోరి దారో నీతాయేర్పా. దృఢ నిశ్చయంతో మనం నిత్యానంద ప్రభు యొక్క శ్రీ చరణాలను ఆశ్రయించాలి అని ఇక్కడ చెప్తున్నారు. చూడండి, నితాయ్ పదకమల కోటి చంద్ర సుశీతల. కోటి చంద్ర సుశీతల జే చాడి జగత జుడాయి హేనో నితాయ్ బినేనాయ్ అంటే నిత్యానంద ప్రభు వదిలేస్తే మనం మన సాంప్రదాయానికి ఒక విశేషం ఏంటి అనంటే గౌరనితాయిల యొక్క సేవ. మహాప్రభు శ్రీ చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు వీళ్ళిద్దరిని ఎప్పుడు ముఖ్యంగా నిత్యానంద ప్రభు గురించి మహాప్రభు ఏం చెప్తారంటే, ఎవరికైతే నిత్యానంద ప్రభు పట్ల ప్రేమ లేదో వాళ్ళకి నా పట్ల కూడా ప్రేమ లేనట్టే అని అంటారన్నమాట. ఎవరైతే నిత్యానంద ప్రభువుని అఫెండ్ చేస్తారో అటువంటి వారు నా భక్తి చేసినా సరే వాళ్ళకి భక్తి కలగదు అని అంటారు. ఆ ప్రభుజీ, మేము అఫెండ్ చేసేంత కాదు కానీ మాకు నిత్యానంద ప్రభు గురించి తెలుస్తే కదా అని అనుకోవచ్చు. మనందరం కూడా మనం తెలుసుకోవాలి. మన ఆచార్య విలక్షణమైన పరంపరలో వచ్చిన వాళ్ళందరి గురించి కూడా మనం అవగతం అవ్వాలి. ఎందుకంటే అదే ఒక భక్తుడి యొక్క ధనం. ఎంతమంది నిత్యానంద ప్రభు గురించి పంపించిన లెక్చర్ శ్రవణం చేశారు? చెయ్యొద్దండి చూద్దాం. వెరీ గుడ్, వెరీ గుడ్. వినండి. ఎవరైతే వినలేదో ఈ రోజు కూడా కంప్లీట్ చేసేసేయండి. ఈ రోజు అయిపోయేంత లోపల నిత్యానంద ప్రభు యొక్క వైభవాన్ని శ్రవణం చేసేయండి. నిత్యానంద ప్రభు బలరాముడు ఆది గురువు. నిత్యానంద ప్రభుతో సంబంధం మనకి ఎటర్నల్ సంబంధం. ఎందుకో తెలిసిన మన గురువులతో మనకి ఎప్పటికీ సంబంధం ఉంటుంది కదండి. అసలు నిత్యానంద ప్రభు యొక్క కృప మన జీవితంలో ఎలా వస్తుందో తెలుసా? మన గురువుల ద్వారా వస్తుంది. ఆయనే అవిచ్ఛిన్న పరంపరగా ఆ భగవద్భక్తిని, భాగవత తత్వాన్ని ఆచార్య గురు శిష్య పరంపరాగతంగా కృష్ణుడు భగవద్గీతలో ఏదైతే మాట చెప్పారో ఏవం పరంపరా ప్రాప్తం అన్నట్టుగా అటువంటి పరంపరాగతంగా ఇప్పటికి కాదు, ఎన్ని యుగ యుగాంతములైనా సరే ఆ వైష్ణవ ఆచార్య పరంపర అనేది అట్లా నడుస్తూనే ఉంటుంది ముందుకి. ఆ ఆచార్యుల లోపల శక్తిగా ఆచార్యులే సాక్షాత్తుగా విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ ఏమంటారు? సాక్షాత్ హరిత్వేన సమస్త శాస్త్రే అని అంటారు.
అటువంటి ఆ భగవద్భక్తి భావనను నింపుకొని భగవద్భక్తి భావనను లోకమంతా కూడా ప్రచారం చేసి మనతోటే మన పక్కనే ఉండి మనకొక రైట్ ఎగ్జాంపుల్ ని ప్రదర్శిస్తూ మనల్ని భక్తిలో ముందుకు తీసుకెళ్లే ఒక ఆచార్య, ఒక గురు స్వరూపంలో నిత్యానంద ప్రభు యొక్క కృప ప్రతి ఒక్క భక్తుడికి ఉంటుంది. ఆది గురువు. అందుకే మహాప్రభు నిత్యానంద ప్రభుకి వ్యాస పూజ, వ్యాస పూర్ణిమ రోజు ఆరాధన చేస్తారనమాట. ఎందుకంటే నువ్వు నిత్యానంద, నువ్వు ఆది గురువి. కాబట్టి నిత్యానంద ప్రభు యొక్క కృప ఎటర్నల్ మన గురువు యొక్క సాంగత్యంలో మనకి లభిస్తూ ఉంటుందన్నమాట. ఎప్పటికీ నిత్యానంద ప్రభు మనతోటి ఆ కృప మనకి లభిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ గురు భక్తి ఎవరికైతే ఉంటుందో, ఆ గురు నిష్ఠ ఎవరికైతే ఉంటుందో, లేదా ఎవరికైతే ఆ గురు నిష్ఠ కావాలి అని అనుకుంటున్నారో, ఎవరికైతే ఆ గురు భక్తి అవసరము అని అనుకుంటున్నారో వాళ్ళందరూ సేవించవలసింది శ్రీ నిత్యానంద ప్రభువుని. నిత్యానంద ప్రభు యొక్క కృప అసలు చెప్పలేనంత మర్సిఫుల్. శ్రీ చైతన్య మహాప్రభు ఇందాక మనం చూసాం కదా, అకరోధ పరమానంద నిత్యానంద రాయ. అకరోధ పరమానంద, అసలు కోపమే రాదు నిత్యానంద ప్రభుకి ఎప్పుడు కూడా. మహాప్రభు వెంటే ఉండి మహాప్రభు యొక్క సంకీర్తన లీలలను, సంకీర్తాన్ని ప్రపంచం మొత్తం కూడా ఎటువంటి ఎటువంటి కృప కలిగిన వాళ్ళు అని అంటే మార్ఖాయి ప్రేమదే అని అంటారు. ఇప్పుడు చూడండి, మనల్ని బై మిస్టేక్ వచ్చి ఎవరైనా కొట్టినా సరే మనం ఎంత ఇది వచ్చేస్తుంది చెప్పండి, అసలు ఎంత కోపం వచ్చేస్తుంది. ఒక మాట అన్నా సరే ఏమొచ్చేస్తుంది, ఎజిటేట్ చేయంగానే మన లోపల ఉండేది వస్తుంది. నిత్యానంద ప్రభుని సరాసరి కుండ తీసుకొని తల బద్దలు కొట్టారు, రక్తం గార్చేశారనమాట నిత్యానంద ప్రభు. అయినా సరే ఏమిచ్చారు, మార్ఖాయ్, ఆయన దెబ్బలు తిన్నాడు. కానీ నీ జగాయి మదాయికి ఏమిచ్చాడు, ప్రేమదే. చూడండి ఎంత విశేషం. శ్రీ చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభు యొక్క కృప భారతదేశంలో పుట్టి మనకేదో కొంతమంది అనుకోవచ్చు, ఏంటి అసలు ఈ నిత్యానంద ప్రభు మహాప్రభు యొక్క కృప ఏంటి అని అంటే, అసలు మీకు అంత విచిత్రం అనిపించచ్చు. ఎందుకు వాళ్ళ అవతారమే భక్తిని ప్రపంచం మొత్తం కూడా ప్రజ్వలింపే చేసేటట్టుగా, యది గోర్ నా హోయితో తబే కి హోయితో రాధార్ మహిమ ప్రేమ రస సీమ జగత జానాత కిసే. బృందావనం ఉండేది కాదు శ్రీ చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభు లేకపోతే. హరినామ సంకీర్తన ఉండేది కాదు నిత్యానంద ప్రభు శ్రీ చైతన్య మహాప్రభు లేకపోతే. బృందావనం ఉండేది కాదు శ్రీ చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభు లేకపోతే. ఇప్పుడు మనం అధ్యయనం చేసే భాగవతం ఉండేది కాదు నిత్యానంద ప్రభు శ్రీ చైతన్య మహాప్రభు లేకపోతే. ఈ ప్రపంచంలో నలుమూలలా కూడా భక్తులందరూ, నిన్న నేను భీమప్రభు బృందసఖి మాతాజీతో మాట్లాడుతుంటే అసలు ఎంత వాళ్ళకి తెలుస్తుంది నిత్యానంద ప్రభు శ్రీ చైతన్య మహాప్రభు యొక్క కృప అంటే ఏంటి. ఎందుకంటే ఎక్కడో పుట్టి ధర్మం అంటే తెలియని వాళ్ళు ఎంత చక్కగా ధర్మానుష్ఠానం చేస్తున్నారు అని అంటే ఎవరి కృప వల్ల చేస్తున్నారు అది. నిత్యానంద ప్రభు శ్రీ చైతన్య మహాప్రభు యొక్క శ్రీ చైతన్య మహాప్రభు చెప్పారు, పృథ్వీ చేయాతేయత నగరాదిగ్రాం సర్వత్ర ప్రచార బోయ్ మోరణ. ఇక్కడ ప్రభుపాదుల వారు ఒక ప్రదేశంలో ఉన్నారనమాట. ఎప్పుడైతే ఈ ఒక వైష్ణవ గీతం ఉందన్నమాట, పరమ కరుణ బహుదుయి జానా నితాయి గౌరచంద్ర సభావతార్ శార శిరోమాని కేవలానంద కంద. ఎప్పుడైతే ఈ వైష్ణవ గీతాన్ని ప్రభుపాదుల వారు అంటూ ఉన్నారో కేవలం ఈ 2 లైన్లు పలికారు అంతే. పరమ కరుణ బహుదుయి జానా నితాయి చంద్ర అని ఎప్పుడైతే అనంగానే అంతే ఇంకా ప్రభుపాదుల వారి యొక్క నేత్రముల నుంచి
ఆ నీళ్లు కారటం స్టార్ట్ చేశారనమాట. ఎక్స్‌టసీ‌లోకి వెళ్ళిపోయారు ప్రభుపాదుల వారు. అసలు ఏంటి కృపండి ప్రపంచంలో నలుమూలల ప్రపంచం విషయం మర్చిపోండి. మనం ఏం జేసేవాళ్ళం, ఇప్పుడు ప్రభుపాదుల వారి యొక్క దయ, నిత్యానంద ప్రభు, మహాప్రభు యొక్క దయ లేకపోతే ఈ టైంకి మనందరం పడుకునేవాళ్ళం. వాళ్ళ యొక్క కృప, వాళ్ళ యొక్క దయ ఉంది గాబట్టి అమెరికన్స్ వాళ్ళని వదిలేసేయండి. అమెరికన్స్ గూడా బెటర్‌గానే ఉన్నారు మనకంటే కొన్ని కొన్ని సార్లు ఇండియన్స్ చూస్తే నాకనిపిస్తది. కాబట్టి మన జీవితాలు ఎన్ని మారాయి, ఎంతగా మారింది. ఎవరి దయ వల్ల? గౌరనితాయ్ శ్రీ ప్రభుపాదుల వారి యొక్క దయ వల్ల. శ్రీ ప్రభుపాదుల వారి నిత్యానంద ప్రభు, గౌరనితాయ్ శ్రీ చైతన్య మహాప్రభువు యొక్క పూర్తి కృప తమ లోపల పెట్టుకొని బయలుదేరారు ఈ ప్రపంచంలో ఉండే వాళ్ళందరికీ వాళ్ళ శిష్యులు, శుద్ధ భక్తులు ఎంతో మంది అద్భుతంగా అదే పని జేస్తున్నారు ఇప్పటికి కూడా. మొన్న మేము శ్రీల జయపతాక స్వామి మహారాజ్‌ని చూడ్డానికి వెళ్ళినప్పుడు నో వన్ లైక్ హిమ్. నోబడీ లైక్ హిమ్. ఆయనలాగా ఇంకొక వ్యక్తి ఉండలేరు. ఆయన యొక్క కృప, ఆయన యొక్క నిష్ఠ, ఆయన అన్‌స్టాపబుల్ పర్సనాలిటీ. ఏం జేస్తున్నారు? నితాయి కృప ప్రదాయినే అని అంటారనుకుంట నాకు తెలిసి. తప్పుగా చెప్పకపోతే ఆయన యొక్క ప్ర ప్రణతి మంత్రంలో. వాళ్ళందరూ మహాప్రభు, శ్రీ చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు యొక్క కృపని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అందరికి. నిథాయ్, నితాయ్ శ్రీ చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు యొక్క కృప అది అనుభవించిన వారికి తెలుస్తుంది. మహాప్రభు, నిత్యానంద ప్రభు యొక్క కృప తెలుసుకున్న వారికి తెలుస్తుంది. కొన్ని రోజుల ముందే ఎవరో నాకొక వీడియో పంపించారనమాట. ఈ క్రిస్టియన్ పాస్టర్‌లుంటారు జూడండి. అయితే ఈ క్రిస్టియన్ పాస్టర్‌లు మీకు, మీకు తెలిసే ఉంటుంది. వాళ్ళు చెప్పేదేంటో తెలుసా? యేసుక్రీస్తు రక్తం గార్చారు మా కోసమని, రక్తం గార్చారు మా కోసమని అనంటాడు. ఆ వీడియోలో అంటున్నాడు, "ఎవరైనా మీ దేవుళ్ళు రక్తం గార్చారా? మా దేవుడు రక్తం చిందించాడు" అన్నాడనమాట. అయితే నిన్న చైతన్య చరితామృతం చదువుతుంటే నాకనిపించింది మన నిత్యానంద ప్రభు కార్చారు కదా రక్తం. కాబట్టి ఈయనను ఆశ్రయించొచ్చు అందరిని. వాళ్ళని గూడా మార్చి నిత్యానంద ప్రభు దగ్గరికి పంపించొచ్చు అనుకున్నాను. ఏం లాజిక్కో వాళ్ళు. వేరే వాళ్ళ పాపాలకి దేవుడెందుకు ఇది జేయాలి? ఒక్క నిమిషం అందరూ లైన్‌లో హరే కృష్ణ. సారీ వచ్చిన ఫోన్ కట్ చేసేయబోయి జూమ్‌నే కట్ చేసేసాను. ఇప్పుడు బయలుదేరుతున్నాం మేము పాల్గర్‌కి. పాల్గర్‌లో రాధాకృష్ణ ప్రతిష్ఠ ఈరోజు. ఆహ్, త్రి విగ్రహాలు బ్యూటిఫుల్. నేను చూసాను విగ్రహాలు ఎప్పుడైతే పరమ పూజ్య రాధానాథ్ మహారాజ్ అయితే సెలెక్ట్ చేసేటప్పుడు నేనక్కడ ఉన్నాను. చాలా బ్యూటిఫుల్ డీటీస్ అంటే ఇది సంవత్సరం ముందే అయిపోయిందనుకోండి సెలెక్ట్ చేసి. ఆ డీటీస్‌కి ఇప్పుడు ఈరోజు మహాభిషేకం ఉంటుంది. దాని తర్వాత లెక్చర్, దాని తర్వాత కీర్తన, దాని తర్వాత మహాఆరతి. ఆహ్, నేను ఇవన్నీ డీటీస్ అభిషేకం నుంచి అన్నీ పంపించడానికి ప్రయత్నం చేస్తాను వీలున్నంత వరకు కూడా. అయితే నిన్న చైతన్య చరితామృతం చదువుతూ ఉన్నప్పుడు నాకలా అనిపించిందనమాట. కాబట్టి వీళ్ళందరి నోరు మూయించొచ్చనమాట. ఇంకెప్పుడైనా నేను మిమ్మల్ని అడిగారనుకోండి, చెప్పండి మా నిత్యానంద ప్రభు ఉన్నారు. ఆయన శరణంలోకి రా అని చెప్పండి.
నిత్యానంద ప్రభు, శ్రీ చైతన్య మహాప్రభు, మీరందరూ ఆయన యొక్క బాల్యలీల శ్రవణం చేసే ఉంటారు అని భావిస్తున్నాను. బాల్యలీలలో ఎంతగా భగవంతుడి యొక్క చక్కటి నాటకములు వేసేవారు అని చెప్తారన్నమాట నిత్యానంద ప్రభు. అసలు ఎవ్వరు నిత్యానంద ప్రభుని వదిలేసి అసలు ఎక్కడికి వెళ్ళాలి అని అనుకునేవారే కాదని. అయినా సరే అంత అల్లారు ముద్దుగా అంతగా పెంచుకున్న నిత్యానంద ప్రభువుని కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చేశారు అని అంటే ఒక్కసారి ఇంకా మీరు ఇమాజిన్ చేసుకోండి ఎటువంటి నిష్ఠ, ఎటువంటి కర్తవ్యం ఉండేదో అటువంటి రోజు ఆ రోజుల్లో. మనకి మాత్రం ఇప్పుడు జనాలు ఎట్లా తయారయ్యారంటే ఏమైనా పర్వాలేదు కానీ భగవద్భక్తి మాత్రం చేయకూడదు, ఆ విధంగా తయారయ్యారు జనాల్ని చూస్తుంటే ఈ మధ్య కాలంలో. తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం అనేది పూర్తిగా అసలు నశించిపోయినట్టుగానే చెప్పాలి, నిజంగా చెప్పలేనంటే ఆ విధంగా తయారయ్యారు అందరూ కూడా. కాబట్టి మనం అలా ఉండకూడదు. మనం ఎప్పుడైనా మంచి భగవద్భక్తి మార్గంలో ముందుకెళ్లే విధంగా, మంచి ప్రేమయుత సేవ చేసుకునే విధంగా ఉండాలి మన యొక్క కార్యాచరణ. పిల్లల్ని కూడా అలానే మనం పెంచడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు హడాయి పండిత్ అయితే అసలు ఎంత బాధపడ్డారు, అసలు మీరు వినే ఉంటారు ప్రవచనాన్ని. అయినా సరే ఆ నిష్ఠ, దశరథ మహారాజు గారు ఎట్లా అయితే రాముని పంపించారో అలానే నేను కూడా పంపిస్తాను అని నిశ్చయం చేసుకున్నారు. అది ధర్మం పట్ల ఉండే కర్తవ్య నిష్ఠ అని అంటారు. నిత్యానంద ప్రభు గురువుని ఆశ్రయించారు. ఏ రోజైతే మాధవేంద్రపురి యొక్క దర్శనం జరిగిందో ఆ రోజు శ్రీ చైతన్య చరితామృతం చెప్తుంది, ఎవరైతే ఎంత ఆనందం పొందారో నిత్యానంద ప్రభు శ్రీల మాధవేంద్రపురి యొక్క దర్శనం చేసుకొని ఆ ఆనంద సంభాషణ వింటే వాళ్ళ కృష్ణ ప్రేమ లభిస్తుంది అని చెప్తారు కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి ఫలశ్రుతిలో. ఒక గురువుని మనం దర్శించినప్పుడు, ఒక గురువుని మనం సేవించినప్పుడు, ఒక గురువు యొక్క ఆశీర్వాదం మనం పొందినప్పుడు, అందుకే మనకి గురువు యొక్క మహాత్యం. అందుకే కృష్ణుడు తత్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞాన తత్వదర్శన అని చెప్పడానికి ముఖ్యమైన రూల్ ఎందుకు ఆ విషయాన్ని ఉపదేశం చేశారు అని అంటే, ఆ విషయంలో పరస్పర అనుభూతిలో ఉండే ఆనందం ఈ ప్రపంచంలో ఏది కూడా మనకి ఇవ్వలేదు, 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 ఇవ్వబోదు. అందుకే మనని ఒక సద్గురువుని ఆశ్రయించటం అనేది చాలా ముఖ్యం. ఒక ఆచార్య పరంపరలో వచ్చే గురువుని సేవించటము, వాళ్ళని మనస్ఫూర్తిగా ప్రేమతో ఆశ్రయించటము అనేది ఎంతో దుర్లభమైన విషయంగా చెప్తారు మనకి. కాబట్టి మన నిష్ఠ, మన యొక్క ఆచరణ, మన యొక్క సంకల్పము ఇవన్నీ ఏ విధంగా ఉండాలి అని అంటే, మనల్ని ఒక గురువు దగ్గర నుంచి గురుపాదాశ్రయ. నేను మధ్యాహ్నం పూట నెక్టర్ ఆఫ్ డివోషన్ చదువుతున్నాను. అయితే నెక్టర్ ఆఫ్ డివోషన్ లో నాన్ కాంప్రమైజబుల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ డివోషనల్ సర్వీస్ లో గురు పాదాశ్రయ, విశ్రంభేన గురుర్ సేవ. గురువు దగ్గర నుంచి భగవంతుడి గురించి తెలుసుకోవటము, ఇవన్నీ నాన్ నెగోషియబుల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ కృష్ణ కాన్షియస్నెస్. కాబట్టి ఈ విధంగా మనం మన జీవితంలో నిత్యానంద ప్రభుని యాక్సెస్ చేయటం, ఆ భగవంతుడి యొక్క రిప్రజెంటేటివ్స్, నితాయి యొక్క రిప్రజెంటేటివ్సే శ్రీల ప్రభుపాదుల వారి యొక్క శిష్యులు. ఎవరెవరైతే ఆ నిత్యానంద ప్రభు యొక్క మార్గంలో ఆచార్య అనుగతమయ్యి తమ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్నారో అటువంటి వాళ్ళకి అనుగతంగా ఉండటం, అటువంటి వాళ్ళని గౌరవించటం, అటువంటి వాళ్ళని సేవించటమే
నిత్యానంద ప్రభు యొక్క ఆరాధన మన జీవితంలో చేయటం. కాబట్టి మీ అందరూ డివోటీస్ మనందరం భక్తి కావాలి అనుకుంటున్న మనందరం, భక్తిలో మనందరం ముందుకెళ్ళాలి అనుకుంటున్న వాళ్ళందరం కూడా ఈరోజు నిత్యానంద ప్రభువుకి ప్రార్థన చేద్దాం. నిత్యానంద ప్రభు యొక్క పూర్తి కృపా కటాక్షాలు మన పైన ఉండాలి. ముఖ్యంగా మన ఆచార్యులు గురువుల పట్ల మన నిష్ఠ పెరిగి వాళ్ళు చెప్పే ఇన్స్ట్రక్షన్స్ మనం చక్కగా ఫాలో అవుతూ మంచి భక్తి మార్గంలో ముందుకెళ్ళి. కీర్తన్ వాయిస్ వస్తుందా మీ అందరికి? ఓ మహారాజులు వారు వస్తున్నారు. మీరు చెప్పింది ఇప్పుడు మీకు చెప్పింది మాకు అవుతుంది అనమాట. ఒక్క నిమిషం. ప్రభుజీ, ప్రభుజీ जाओ, 1 निशाला में जाओ. హరే కృష్ణ. అయితే మీ అందరు కీర్తన సౌండ్ వస్తుందా? రావట్లేదా? ఓహోహోహో, ఇక్కడ ఇక్కడ మొత్తం టెంపుల్ హాల్ ఊగిపోయేంత స్ట్రాంగ్ కీర్తన జరుగుతుంది. కానీ నేను కింద ఉన్నాను అనుకోండి, అందుకే మీకు వినిపించట్లేదు. అదేంటి, మనం కిచెన్ లో ఉన్నప్పుడు ఎక్కడ అయ్యే శబ్దాలు కూడా జూమ్ వినిపించేసేది, ఇప్పుడేంటి ఇంత పెద్ద కీర్తన అవుతుంది అయినా సరే వినిపించట్లేదు? ఈ రోజు గురు పూజ ముందు ఉంటుంది, దర్శనం తర్వాత ఉంటుంది. ఎందుకంటే ఫెస్టివల్ డేస్ కదా. ఫెస్టివల్ డేస్ రోజు కొద్దిగా మనకి అలంకరణ అనేది విశేషంగా ఉంటుంది. కొత్త డ్రెస్ వేస్తారు. కాబట్టి నిత్యానంద త్రయోదశికి లేదా ఏ ఫెస్టివల్ కైనా సరే ఫస్ట్ గురు పూజ జరిగి తర్వాత దర్శనం ఉంటుంది అనమాట. ఎందుకంటే పూజారులు చాలా మైన్యూట్ గా మనకి ఇది చేస్తారు, డ్రెస్సింగ్ చేస్తారు. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. శ్రీ చైతన్య మహాప్రభు గురించి వినటం, శ్రీ చైతన్య మహాప్రభు గురించి మంచిగా మనం हरे कृष्णा जगन्नाथ, हरे कृष्ण बोलो सब भक्तों को. हरि बोल, हरि बोल. हरे कृष्ण. क्विक గా దర్శనం చేసుకుందాం. క్విక్ గా దర్శనం చేసుకొని హరి కృష్ణ, హరి బోల్, హరి బోల్. శ్రీ చైతన్య మహాప్రభుకి, శ్రీ నిత్యానంద ప్రభుకి దర్శనం ఓపెన్ అయిపోయింది. పదండి దర్శనం చేసుకుందాం. श्री राधा वृंदावन बिहारी, श्री गौरंग महाप्रभु समवेत गौर भक्त वृंद की जय. गौर सीतानाथ हरि हरि बोल. दक्षिण नित्यानंद प्रभु की जय. श्री चैतन्य महाप्रभु, राधा वृंदावन बिहारी लाल. राधा कृष्ण पाइना मधु मधु एक छोटा हेल्प कर देखो.
హరే కృష్ణ. మనకి మాధవ్ ప్రభు దగ్గర నుంచి దర్శనం చేయించారు మీకు. హరే కృష్ణ. ఎదుగురు ఉన్నారు శ్రీ ప్రభుపాద హరే కృష్ణ. హరే కృష్ణ. హ్యాపీ నిత్యానంద త్రయోదశి. హరి బోల్ ఆనందగిరి. హరి బోల్. ఈ రోజు అనంగ మంజరి బర్త్డే అట. హరే కృష్ణ బోలు అనంగ మంజరి. అనంగ మంజరి హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే చిత్ర. చిత్రకు కూడా హ్యాపీ బర్త్డే. చిత్ర, ఓ చిత్ర. ఒక 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 వాళ్ళ అక్కది అనంగం జరిగిదేమో తిది వైజ్, డేట్ వైజ్ ఏమో చిత్రకి బర్త్డే. అనంగ మంజరి హ్యాపీ బర్త్డే. ఓయ్ హ్యాపీ బర్త్డే. पहले हैप्पी बर्थडे तो सुन लो, थैंक यू बोलना। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. हाँ हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. नमः ओम विष्णुपदाय कृष्ण विष्णु. నిత్యానంద మనకి ఈరోజు నిత్యానంద త్రయోదశి. భక్తులందరికీ కూడా విశేషమైన हरे कृष्ण प्रभु. हैप्पी नित्यानंद त्रयोदशी. प्लीज प्रे फॉर अस. अच्छा, सुबह सुबह आज आ रहे हैं आप पालघर? हाँ अभी जा रहे हैं ना. आपका कीर्तन है आज? आई डोंट नो. ఒకసారి మీరు కూడా పరమ పూజ రాధానాథ్ మహారాజ్ దర్శనం చేసుకోండి. టెంపుల్ కన్స్ట్రక్షన్ అవుతుంది. హరిలో ఆగండి, కొద్దిగా దగ్గర నుంచి చూపిస్తానని ప్రయత్నం చేస్తాను. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద సరి గౌరవత్వం. हरि बोल हरि बोल. प्रभु एक लैंप बना के लेके आओ. एक एक सिर्फ एक लैंप रहना चाहिए. एक दिया बना के लेके आओ. दिया बना के एक वाला बस. कुछ तक कर रहा है. क्या बोले लेट हो रहा है बोले तेरे घर मैंने फोन किया पर 8:30 बजे बोलो ना. अरे भूल गए.
లేక్ హరే కృష్ణ. సరే అయితే మేము కూడా లేట్ అవుతుంది, మేము కూడా బయలుదేరాలి. మేము కూడా బయలుదేరుతున్నాం ఇప్పుడు కాలగారికి వెళ్ళడానికి. మళ్ళీ మీకు విశేషాలు మళ్ళీ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మీరందరూ చక్కగా ఆ భగవంతుడి యొక్క పూర్తి कृपा कटाक्षाल మీ అందరి పైన ఉండాలి అని. मैं आने के बाद दे दूं ना, अभी जाते वक्त चाहिए उनको? अच्छा ठीक है. పదండి మేము కూడా బయలుదేరే ఇప్పుడు. మీ అందరికీ నిత్యానంద త్రయోదశి శుభాకాంక్షలు. మీ అందరికీ ఆ భగవంతుడి యొక్క పూర్తి కృపా కటాక్షాలు లభించాలి అని ప్రార్థన చేస్తూ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీల ప్రభుపాద్ కి జై, అనంత కోటి వైష్ణవ భక్త బృంద की जय. జై జై శ్రీ రాధే శ్యామ్. అందరు జపా గ్రూప్ లో జాయిన్ అవ్వండి. తర్వాత 24వ తారీఖున మనకి 25వ తారీఖు BHEL లో రామాలయంలో మనకి క్లాస్ ఉంటుంది. ఆ క్లాస్ కి వీలున్న భక్తులందరూ కూడా రావచ్చు. దాని తర్వాత ఇంకో విశేషం ఏంటి అని అంటే మనకి ఇంకోటి ఏం చెప్పాలనుకున్నా, నిత్యానంద త్రయోదశి సందర్భంగా ఒక విషయం చెప్తున్నాను మీ అందరికీ, స్పెషల్ విషయం. ఈ సంవత్సరం ఆగస్ట్ 15, 16, 17, 18 ఈ సమయంలో మనకి యాత్ర ఉండవచ్చు. ఈ సంవత్సరం ఏ ప్రదేశం ఏంటి అనే విషయాలన్నీ కూడా మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. కానీ ఇప్పుడైతే ఈ డేట్స్ ని మనం ఇలా పెట్టుకుందాం. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద की जय, अनंत कोटि वैष्णव भक्त वृंद की जय, श्री नित्यानंद राम की जय.